ఇక రాష్ట్రంలో ఆహార భద్రత చట్టాన్ని అమలు చేయాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. హైకోర్టు సూచనలను వ్యాపారస్తులు అమలు చేసేలా చూడాలని డిసైడ్ అయింది. ఫ్రూట్స్ కోసం కార్బైడ్ను ఉపయోగించే వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది సర్కార్. కార్బైడ్తో పండ్లను పండించడంపై హైకోర్టు సర్కార్పై సీరియస్ అయింది. ఫ్రూట్స్ను కార్బైడ్తో పండించడం ఉగ్రవాదం కన్నా ప్రమాదమని వ్యాఖ్యానించింది. హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం ఫుడ్ సేఫ్టీపై కొన్ని నిబంధనలను రూపొందించి ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. పండ్లను కార్బైడ్తో మాగబెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్ట్రిక్ట్గా చెప్పింది. కార్బైడ్ వాడిన పండ్లు తినొద్దని ప్రచారం చేయాలని ప్రభుత్వానికి సూచించింది హైకోర్టు. హైకోర్టు ఆదేశాలతో అలర్ట్ అయింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పండ్ల వ్యాపారులపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఫ్రూట్స్ను కాల్షియం కార్బైడ్తో మాగబెట్టే వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. అధికారులు గ్రౌండ్ లెవెల్లో పర్యటించి తనిఖీలు చేయాలని సూచించింది. వ్యాపారులు కాల్షియం కార్బైడ్ను వాడిన పండ్లు అమ్మటం లేదని హామీపత్రం ఇవ్వాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దీంతో పండ్ల వినియోగంపై పోస్టర్లు వేయాలని నిర్ణయించింది సర్కార్. ఈ పోస్టర్లు అన్ని ఫ్రూట్స్ షాపుల ముందు ఉండేలా చర్యలు తీసుకోనున్నారు అధికారులు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో ఫుడ్ సేఫ్టీ అమలుపై వ్యాపారులకు అవగాహన కల్పించనున్నారు అధికారులు. కార్బైడ్ లేని పండ్లు వినియోగదారులకు అందేలా చర్యలు తీసుకోనున్నారు.